కానీ మీలాంటి హస్బెండ్ ఉంటే అమ్మాయి చాలా హ్యాపీ సార్. ఎందుకంటే నిజంగా అండి, అసలు మీరు ఎలా చూసుకుంటారో నేను చూశాను. తనకి ఎంత ఫ్రీడమ్ ఇస్తారు, ఎంత అంటే ఆ అమ్మాయిని ఎంత నమ్మి మీ అమ్మాయి మిమ్మల్ని వచ్చిందో, నమ్మినందుకు మీరు కూడా అంత నమ్మకంగా ఇద్దరు అసలు ఆ బాండింగ్ నేను అన్ని అబ్జర్వ్ చేస్తాను మీ ఇద్దరు. తను చాలా అదృష్టవంతురాలు, నిజంగా అదృష్టవంతురాలు. తనే మిమ్మల్ని ప్రపోజ్ చేసిందంటే తనకి ఎంత నచ్చి ఉండొచ్చు. తన ముందే ఫ్యూచర్ కనిపించింది నాకు. అందులోనే తను అంటే అఫ్కోర్స్ ఇప్పుడు ఆ మాట నేను చెప్తే బాగోదు, కానీ తన గొప్పతనం నాకు అక్కడే కనిపించింది. ఎందుకంటే 1 డేలో ఒక ఫ్యూచర్ని డిసైడ్ చేసుకోవడం మామూలు విషయం కాదు. అందరు ఫ్యాంటసీతో వెళ్తారు. ఆ అమ్మాయి మ్యారేజ్తో వెళ్ళి అమ్మాయి నేను మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నాను తప్ప చటపటలు వేసుకొని తిరుగుదాం ప్రేమించి ఇలాంటిది కాదు. మ్యారేజ్ చేసుకోవడం మ్యారేజ్ చేసిన తర్వాత నేను అప్పుడు చెప్పాను, నాకు మ్యారేజ్ నా వైఫ్ యాక్టింగ్ చేయడం నాకు ఇష్టం లేదు అని చెప్పాను. ఎందుకు అన్నది, నేను దాదాపు 5th క్లాస్ నుంచి బ్యాచిలర్లుగా అందరూ ఉన్న అనాథలాగా బతికాను హాస్టల్లో. ఇప్పుడు నేను మ్యారేజ్ చేసుకున్నాక నా వైఫ్ యాక్టింగ్కి వెళ్తే నేను 7 గంటలకి లొకేషన్కి వెళ్ళిపోయి, ఆవిడ 7 గంటలకి లొకేషన్కి వెళ్ళిపోయి, ఇద్దరం 9 గంటలకు 10 గంటలకు 11 గంటలకు వచ్చి ఆవిడ ఆ మూలకు పడి నేను ఈ మూలకు పడి, ఇది కాదు. ఒకరు చేస్తే ఒకరు రిసీవ్ చేసుకునే వాళ్ళు కావాలి. లేదు నీకు 9 to 5 జాబ్ ఉంటే చేసుకో, పని చేయొద్దు అనేది నా వర్షన్ కాదు. ఎవరన్నా ఒక రిలాక్స్గా ఉండాలి అనేది అట్లా అంటే అయితే నాకు అవసరం లేదు, నాకు మీరు చూసుకుంటే చాలు నాకెందుకని. అప్పుడు అంత బిజీగా ఉన్న అమ్మాయి కూడా వదిలేసింది. ఫస్ట్ 2 years వదిలేసింది మ్యారేజ్ అయిన కొత్తలా. తర్వాత మళ్ళీ పక్క వాళ్ళు వీళ్ళు తనకు అంత టాలెంట్ ఉంది అది ఇది అనుకున్నప్పుడు సరే మనం ఎందుకు కిల్ చేయాలని చేస్తావా సోనీ అంటే చేస్తాను. అప్పుడు మనం ఓన్ బ్యానర్ యాటస్ మీడియా పెట్టి కలవారి నేనే ప్రొడ్యూస్ చేసి అందులో ఆవిడనే ప్రొడ్యూసర్గా ఆవిడని హీరోయిన్గా పెట్టి ఆవిడ చేతిలో ప్రాజెక్ట్ పెట్టేసి ఏమైనా చేసుకోండి అట్లా. కానీ భలే అసలు నిజంగా అంత సపోర్టివ్ మీకు బాగా సహధర్మచారిణిగా అన్ని విధాలుగా మీకు 100% తన సపోర్ట్ లేకపోతే నేను కూడా ఇంత ఫ్రీగా నేను ఎప్పుడు వెళ్తానో ఎప్పుడు ఉంటానో ఎటు పోతానో నా బ్రెయిన్ చెప్పాను కదా, నేను అంత ఎంటర్టైన్ చేయకపోవచ్చు. నేను వర్క్ మోడ్లో ఉంటాను, ఎప్పుడు వర్క్ మోడ్లో ఉంటాను, ఎప్పుడు బిజీగా ఉంటాను. నా లక్ ఏంటంటే నేను ఇండస్ట్రీకి వచ్చిన దగ్గర నుంచి గ్యాప్ లేదు నాకు. 1 సంవత్సరం అక్కడ స్టార్టింగ్లో వెరీ బిగినింగ్లో 2004లో ఒక గ్యాప్ వచ్చింది అంతే తప్ప 4 to 5 అసలు నాకు గ్యాప్ లేదు. సో ఇంత బిజీ టైంలో నేను ఎక్కడికి వెళ్ళినా ఏమైనా మొత్తం తనే చూసుకుంటుంది, ఇల్లంతా తనే చూసుకుంటుంది, పిల్లల్ని తనే చూసుకుంటుంది. నా అబ్బాయి స్కూల్ చెప్పమంటే నేను ఆలోచించి చెప్తాను. అదే ఏ క్లాస్ అంటే ఆలోచించి చెప్పాల్సి వస్తుంది, గుర్తు చేసుకోవాల్సి వస్తుంది. మొత్తం టోటల్ బర్డెన్ తను తీసుకుంటుంది. గ్రేట్ నవీనాకి నేనైతే ఈ విషయంలో ఫిదా. నేను తనకి ఎప్పుడు మాట్లాడుతుంటాను. తను కూడా చాలా సపోర్టివ్ అండి అందరికీ మీలాగే. మీరు నేను విన్నాను, మీరు చాలా మందికి మంచి సలహాలు ఇస్తే వాళ్ళు ఇప్పుడు కోట్లలో అదే సుమనశ్రీ గారు లాంటి ఒక ఆర్టిస్ట్కి మీరు జనరల్గా అంటే వాళ్ళు ఎప్పుడైనా ఇల్లు కొందాం అనుకుంటే మీరు ప్లేస్ కొనిపించానన్న. సో అది మంచి పని కదా అలా సపోర్ట్ చేస్తే. అంటే ఎవరికైనా అంటే ఈ విషయంలో 2 విచిత్రం ఉంటాయి. మాకు హరి అని నా ఫ్రెండ్ ఉండేవాడు, డైరెక్టర్ హరిచరణ్ అని. అన్న ఒకసారి నీ ముఖం మీరు అస్తవాసి అంటారు కదా, అట్లా నీ ముఖం స్కాన్ అయిద్దేమో చూసి అంటే అప్పటికి స్కానింగ్ అనేది ఇంకా రాలేదు, అస్తవాసిలాగా ముఖాన్ని కూడా ముద్రేసి చూడన్నా, నీ ముఖం మీద ఉన్న రేఖలు ఉంటాయి. ఎందుకంటే ఎవరైనా బాధ నీతో చెప్పుకుంటారు ఎందుకు అంట. నేను ఎవరిని చూసినా నీతో చెప్పుకుంటారు ఎందుకు బాధ అంటే అది కదన్నా, మనకి వినే ఓపిక ఉండాలి.